పెద్ద నోట్లను ప్రధాని మోదీ 2016 నవంబర్ 8వ తేదీన రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు దాచుకున్న పెద్ద నోట్లను అంటే 500, 1000 నోట్లను అందరూ బ్యాంకుల్లో మార్చుకున్నారు. పెద్ద ఎత్తున ఈ కరెన్సీ బయటకు వచ్చింది. ఎప్పటి నుంచో తమ వద్ద దాచుకున్న ఈ డబ్బులు బయటకు వచ్చాయి. ఇలా చాలా మంది పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లను తీసుకున్నారు. అయితే కొందరు పన్ను కట్టకుండా ఉంచుకున్న వారు మార్చుకోలేకపోయారు. అయితే అప్పుడప్పుడు ఆ కరెన్సీ కూడా బయటపడుతూ వస్తోంది. వాటిని మార్పిడి చేస్తున్న వారిని పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ లో పాత కరెన్సీ నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రద్దయిన పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తున్న వారిని సెంట్రల్ టాస్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 55 లక్షలకు పైగా పాత కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు హుసేన్ సహా అంజద్ ఖాన్ ఉండగా ఫాల్తీ భాస్కర్, షేక్ నజీమా, సయ్యద్ హుసేన్లు వారితో పాటు ఉన్నారు. ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. పాత నోట్లు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఇంకా ఏమైనా పాత నోట్లు వీరి వద్ద ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కీలకమైన సూచనలు చేస్తున్నారు. ఇలా ఎవరైనా పాత నోట్లను మార్పిడి చేస్తున్నట్లు మీకు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఒకవేళ మీ వద్ద రద్దయిన పాత నోట్లు ఉంటే వాటికి ఎలాంటి విలువ ఉండదని గుర్తుంచుకోండి. ప్రస్తుతం వీటి మార్పిడికి అవకాశం లేదు. ఇటీవల నకిలీ నోట్లు కూడా మార్కెట్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. వీటిని మార్చుతూ లక్షల్లో డబ్బులను దోచుకుంటున్నారు. అసలు కరెన్సీ 1,00,000కు 4 లక్షల నకిలీ నోట్లను తీసుకొని హైదరాబాద్ మార్కెట్లో మార్చుతున్నారు. దేశంలో ఈ తరహా నకిలీ నోట్ల మార్పిడి చేసే ముఠాలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.